రైట్. 131వ కీర్తన 131వ కీర్తన ఒక మాట చదువుతానండి. చిన్న వాక్యమే. దూరం నుంచి వచ్చిన వాళ్ళకి, కొత్తగా వచ్చిన వాళ్ళకి ప్రత్యేక వందనాలు, ఆ కోళ్ళకి వందనాలు. 131వ కీర్తన 3వ వచనం. ఇజ్రాయేలు ఇది మొదలుకొని, ఇజ్రాయేలు ఇది మొదలుకొని నిత్యము యెహోవా మీదనే ఆశ పెట్టుకొనుము. చాలు, చిన్న మాట ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, జీవాధిపతి, సర్వశక్తి గల దేవా, కృతజ్ఞతలు నాయన. బిడ్డలు అయ్యా, నీ సంఘాన్ని నిన్ను ప్రేమించేవాళ్ళు ఉదయం 6 అంటే 6ంటికి వస్తున్నారు, 7 అంటే 7ంటికి వస్తున్నారు. కాదు, ఈ సమయం అంటే ఈ సమయంలో వస్తున్నారు. మంచు అయినా, వరదైనా, వర్షాలైనా, ఎండైనా ఏది లెక్క చేయకుండా, ఇది రోడ్డు మీద పరిచర్య అయినా, ఎండ వేడి మీద తీవ్రత ఉన్నా, ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నా నాయన నిన్ను ప్రేమించి నీ సన్నిధిని వెతుక్కుంటా వచ్చారు. నాయనా, బిడ్డలను దర్శించు అయ్యా. నీ సేవకుడు నా అయోగ్యుడు, అపాత్రుడు నీ రక్తంలో కడిగి నాయన, నీ రక్తంలో కడిగి పరిశుద్ధపరిచి, ఇది నువ్వు ఏర్పరచుకున్నది, ఈ సేవ పక్షంగా ఉన్నాను అని తెలియజేసావు. మాటి మాటికి నీ ప్రజలు, మనిషి మాట్లాడితే ఉపయోగం లేదయ్యా, నీ పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడితేనే గొప్ప కార్యాలు జరుగుతాయి. కనుక మీరే మాట్లాడి సహాయం చేయమని ఆశీర్వాదకరమైన మాట అందించాలి. అపవాది అంధకార క్రియ శక్తులను యేసునామములో బంధిస్తా ఉన్నాం. పరిశుద్ధాత్మ ప్రసన్నత మా మధ్య ఉంచబడునుగాక. విడుదల చేసుకుంటున్నాం. ప్రతి అల్లరి, ఆటంకం, నిద్రమతాత్మలు యేసునామములో బంధిస్తా ఉన్నాం. పరిశుద్ధాత్మ సన్నిధి మా మధ్య ఉంచమని యేసునామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. చెప్పండి అందరూ ఆమేన్. ఇజ్రాయేలు ఇది మొదలుకొని యెహోవా మీదనే ఆశ పెట్టుకున్నాము. దేవుడు చెప్తున్నాడు, ఇది మొదలుకొని దేవుని మీద ఆశ పెట్టుకో. ఈరోజు సహజంగా మనకి ఎన్నో ఆశలు ఉంటాయి. ఆశ లేని మనిషి లేడు. కొన్ని ఆశలు తీర్చుకుంటాం, ప్రయాసపడతాం. కొన్ని ఆశలు అడి ఆశలు అయిపోతుంటాయి. అబ్బా, నేను అది నెరవేర్చలేకపోయానే, ఇది నా జీవితంలో జరిగితే బాగుండే, ఇది అవ్వలేదే, ఈ పరిస్థితులు తారుమారైపోయాయే అని కొన్నిసార్లు మనం ఆశలు నిరాశ అయిపోయి వేదన చెందుతాం, బాధ పెట్టుకుంటాం, కొన్నిసార్లు కుంగిపోతాం. అయితే దేవుని వాక్యం చెప్తుంది, ఇది మొదలుకొని యెహోవా మీదనే ఆశ పెట్టుకున్నాము. ఈరోజు మన జీవితాల్లో దేవుని మీద ఆశ పెట్టుకుంటే, అంటే దేవుని మీద ఆధారపడితే, దేవునికి మన జీవితం అప్పగిస్తే ఆయన మన ఆశలు నెరవేర్చగలవాడు. స్తోత్రం. 107వ కీర్తన 9వ వచనంలో ఆయన ఆశగల ప్రాణమును తృప్తిపరచి ఉన్నాడు. ఆశగల ప్రాణమును తృప్తిపరిచి ఉన్నాడు. ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును అని 37వ కీర్తనలో కూడా రాయబడింది. ఈరోజు ఏ ఆశ ఉందో అది న్యాయమైంది అయితే, దేవుని మీద ఆధారపడి దేవుని మార్గంలో కానీ మనం వస్తే ఆశగల ప్రాణాన్ని ఆయన తృప్తిపరుస్తాడు. అలా కాకుండా మనం ఎంత జాగ్రత్తగా బతికినా, ఎంతగా మన జీవితాలు చక్కబెట్టుకోవాలని, కుటుంబాలు చక్కబెట్టుకోవాలని, మరి మన జీవితాల్లో అన్ని విషయాల్లో సంతోష సమాధానం కలిగి ముందుకెళ్ళాలని ఎంత ప్రయత్నం చేసినా కొన్నిసార్లు ఆశలు అడి ఆశలు అయిపోతుంటాయి. వ్యతిరేక పరిస్థితులు కనబడుతుంటాయి. అప్పుడు మనకు అర్థం కాదు, ఏంది నేను న్యాయంగానే ఉన్నానే, నేను ఎవరిని అన్యాయం చేయలేదే, నేను బాగానే బ్రతుకుతున్నాను, కొంతమందికి సహాయపడుతున్నాను, అందరూ బాగుండాలనుకుంటున్నాను, అందరి జీవితాలు బాగుండాలి, నేను అడిగేది కూడా న్యాయమైందే, కష్టపడుతున్నాను, ప్రయాసపడుతున్నాను, అన్ని రకాలుగా కుటుంబాన్ని చక్కబెట్టుకుంటున్నాను, బిడ్డల కొరకు ప్రయాసపడుతున్నాను, నాకు చేతనైనంత మేలుకరంగా బ్రతకాలని ముందుకెళ్తున్నాను. కానీ ఏంటి వ్యతిరేకత, ఏంటి ఆశలు ఆవిరైపోతున్నాయి, ఏంటి పరిస్థితులన్నీ తలకిందులైపోతున్నాయి అని కొన్నిసార్లు మనకు అనిపిస్తుంటుంది. కారణం ఏంటో తెలుసా? ఈ లోకంలో మనం ఎంత జాగ్రత్తగా బతికినా, ఈ లోకంలో మనం ఎంత ముందుకు సాగి ఎంత ప్రయాసపడినా, మన జీవితాల్లో అన్ని విధాల వ్యతిరేకతలు, గలిబిలికి కారణం ఏంటంటే దుష్టుడు. ఎవరండి? అపవాది. వాడు సైతాను అని బైబిల్ చెప్తుంది. వాడు ఏం చేస్తాడంటే, యోహాను సువార్త 10:10లో దొంగతనము, హత్య, నాశనము చేయడానికి వచ్చును కానీ మరి దేనికి రాడు. నేనైతే అన్నాడు యేసయ్య, నేనైతే గొర్రెలకు జీవము కలుగుటకు, అది సమృద్ధిగా కలగటానికి నేను వచ్చాను అన్నాడు. స్తోత్రం చెప్పండి. అంటే ఈ లోకంలో ఇద్దరు పని చేస్తున్నారు. ఒకటి దేవుడు తనను ఆశ్రయించి తన మీద ఆధారపడ్డ వాడికి భద్రత, కాపుదల, దేవుడు వారిని నడిపించాలని చూస్తున్నాడు.
అయితే దేవునికి తెలియని మార్గంలో ఉన్న వారిని సాతానుగాడు ఏం చేస్తాడంటే, వాడు దొంగ. ఏం దొంగతనం చేస్తాడు? డబ్బులు దొంగతనం చేయడు. వాడు దొంగతనం చేసేది ఏంటి తెలుసా? మనశ్శాంతి పోగొడతాడు. ఆరోగ్యం, దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని దోచుకుపోతాడు. కుటుంబం అంతా పచ్చగా, సంతోషంగా, ఆరోగ్యంగా, చేతి పని ఆశీర్వదించబడి, కుటుంబాల్లో బిడ్డలతో ఆశీర్వదించబడిన వారిగా ఉండాల్సిన కుటుంబాలను గలిబిలి చెంది, అపార్థాలు చెంది, ఒకరినొకరు ద్వేషించుకునే విధంగా, ఒకరినొకరు అపార్థం చేసే విధంగా పచ్చని కుటుంబాల్లో నిప్పులు పోసేవాడు సాయితానుడు. వాడు ఈరోజు గర్జించు సింహం వలె మనుషుల మీద పడి వారి కనబడ్డు కానీ అనేక పరిస్థితులు తారుమారు చేస్తున్నాడు. జనాలకేమో అర్థం కావట్లేదు, ఎందుకు ఇలా జరుగుతుంది, ఏంటి పరిస్థితులు ఎలా అయిపోతున్నాయి, మరి ఎలా దీన్ని చక్కబెట్టుకోవాలని ఎంత ప్రయత్నాలు చేసినా కొంతమందికి అయితే అనారోగ్యాలు. చూడండి, అప్పటిదాకా ఆరోగ్యంగా ఉంటున్న వారి కొన్ని రోజుల తర్వాత సడన్గా అనారోగ్యాలు పాలవటం, ఇబ్బందులు పాలవటం, కుటుంబాల్లో అలజడులు రావటం, కష్టపడి కుటుంబం అంతా సంపాదించిన అది చిల్లుబడిన సంచిలో వేసినట్టుగా. అంటే చిల్లుబడిన సంచి అంటే డబ్బులు సంపాదించి చిల్లుబడిన సంచిలో వేసామనికి ఏమైపోతాయి? కింద పడిపోతాయి. సంపాదించింది చేస్తున్నాం కానీ అవి ఎటుపోతున్నాయో తెలియట్లేదు. అలాంటి పరిస్థితులు ఈరోజు సమాజం అంతా ఉన్నాయి. కారణం ఏంటంటే బైబిల్ చెప్తుంది, దొంగతనము, హత్య, నాశనము చేయడానికి వచ్చాడు. వాడి జీవితాలను నాశనం చేస్తూ ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో మోషే, నిర్గమకాండం 3వ అధ్యాయంలో నిర్గమకాండం అంతా మోషే గురించి రాయబడింది. మోషే మంచి ఆశ కలిగి ఉన్నాడు. తాను ఐగుప్తులో ఫరో కుమారుడిగా పెరుగుతున్నాడు. అతనికి చదువు తక్కువ కాదు, భోగభాగ్యాలు అనుభవించగలడు, ఒక అధికారిగా ఉన్నాడు, రాజరికం తర్వాత రాజుగా అయ్యేంత హోదాకి వెళ్ళిపోయాడు, మాటల్లో ప్రావీణ్యుడు, విద్యల్లో ప్రావీణ్యుడు, అన్ని విషయాల్లో నెంబర్ 1, మనసు కూడా మంచిదే. అయితే తనకు ఒక ఆశ వచ్చింది. ఏంటో తెలుసా? అయ్యో, నేను బానిస బిడ్డనైనా దేవుడు నన్ను దప్పించి రాణిగారి దగ్గర పెరిగేటట్టు నన్ను చేశాడు. నా జీవితం బాగుంది, కానీ నా ప్రజలు బానిసత్వంలో ఇటుకలు తొక్కుతూ ఈ ఐగుప్తుల బానిసత్వంలో నలిగిపోతున్నారే, నా ప్రజలు అల్లాడిపోతున్నారే, నా ప్రజల కొరకు నేను ఏదైనా చేయాలని వారి పక్షంగా నిలబడి, తన అంతా బాగానే ఉన్నాడు, తన ప్రజల కొరకు నిలబడి, ఒకడు ఐగుప్తీయుడు తన హెబ్రీయుడిని కొడతా ఉంటే, రేయ్ ఎందుకు కొడుతున్నావు అన్నప్పుడు గొడవ జరిగితే తన వాడిని కొట్టినందుకు మరి మోషే ఏం చేశాడు తెలుసా? ఒక్క దెబ్బలో చంపేశాడు. అంటే విద్యల్లో ప్రావీణ్యుడు కదా, నేర్పరి బలవంతుడు కదా, ఒక్క దెబ్బకు చంపి ఇసుకలో పూడ్చిపెట్టాడు. స్తోత్రం చెప్పండి. మా వాడిని కొడతావా అంటే తన జనాన్ని ఎంత ప్రేమించాడో చూడండి. అలాంటి వాడు తన ప్రజలు నన్ను అర్థం చేసుకుంటారు అనుకున్నాడు. ఈలోపు వాళ్ళే ఇద్దరు హెబ్రీయులు అనగా తన సొంత జనం కొట్టుకుంటున్నారు. అయ్యా, మనం కొట్టుకుంటే ఎలాగా? మనం కొట్టుకోవద్దు, మనం బాగుండాలి అని చెప్తే, నువ్వేంది మాకు తీర్పరవా ఏంటి? నువ్వేంటి మాకు చెప్పేది? మొన్న ఐగుప్తుని చంపినట్టు మమ్మల్ని కూడా చంపుతాం అనుకుంటున్నావా అన్నాడు. ఈ విషయం ఆ నోట ఫరోకి తెలిసింది. అమ్మా, పావుకి పాలు పోసి పెంచినట్టు అయిపోయిందే, వీడిని దాసుడిగా తీసుకొచ్చి రాజభోగం ఇస్తుంటే తన జనము తనవారు అని బతుకుతున్నాడే, చంపాలి అనుకున్నాడు. ఈ విషయం మోషేకి తెలిసి పారిపోయాడు. ఎక్కడికి పారిపోయాడు తెలుసా? మిద్యాను అనే అరణ్యానికి పారిపోయాడు. అక్కడికి వెళ్ళి ఒక ఇత్రో ఇంటి చేరి అక్కడ ఒక అమ్మాయిని చేసుకుని 40 సంవత్సరాలు గొర్రెలు కాసేవాడిగా మిగిలిపోయాడు. స్తోత్రం చెప్పండి. అరే, తన విద్య ఏంటి, తను చదువుకున్నది ఏంటి, తన హోదా ఏంటి, తన అధికారం ఏంటి, అప్పటి వరకు ఆయన అనుభవించిన భోగభాగ్యాలు ఏంటి, ఇప్పుడు ఈ జీవితం ఏంటి? ఎడారి పాలైపోయింది. ఈ గొర్రెలు కాసేవాడిగా ఉన్నానేంటి? 1 సంవత్సరం 2 సంవత్సరాల 40 సంవత్సరాలు ఆ గొర్రెలను మేపుకుంటా బతికేస్తున్నాడు. తన జీవితంలో చేసింది ఏంటి? మంచిగా బ్రతకటమే, తన గురించి ఆలోచించకుండా తన జనము కొరకు ఆలోచించటమే. తనకేదీ బాధ లేదు, కానీ వారు బాధలు పడుతున్నారే, నా వారు ఇబ్బందులు పడుతున్నారే, నేనైతే సుఖంగానే ఉన్నాను కానీ నా ప్రజలు అల్లాడిపోతున్నారే అని వారి కోసం ఆలోచించినందుకు తను కష్టాలు పాలయ్యాడు. ఈరోజు కూడా చూడండి, చాలామంది తల్లిదండ్రులు ఎలాగనుకుంటారు, అయ్యా మేము చెమటోర్చి మా బిడ్డలు బాగుండాలి అని అన్నీ చేశాం, వారి బాగు కోసం అన్ని శత విధాలా ప్రయాసపడ్డాం, కానీ ఈరోజు నా బిడ్డలే నాకు వ్యతిరేకం అయిపోయారు. ఏ బిడ్డల కోసం నేను ప్రయాసపడ్డానో, ఏ బిడ్డలో బాగుండాలని నా జీవితాన్ని సర్వస్వాన్ని దారపోసానో,
నా సుఖం కూడా చూడకుండా నా బిడ్డల కోసం ప్రయాసపడితే ఈరోజు వాడి కుటుంబం చేతులారా పాడు చేసుకున్నాడు. ఈరోజు తన జీవితం చేతులారా పాడైపోయింది. అంతా నా కోసం కాకుండా నా కుటుంబం కొరకు నేను ప్రయాసపడితే ఈరోజు నా కుటుంబం గందరగోళం అయిపోయింది, అప్పుల పాలైపోయింది. ఏంటో తెలియదు, ఒకరి తర్వాత ఒకరికి అనారోగ్యాలు వచ్చి పడిపోతున్నాయి. నెమ్మది లేని పరిస్థితి. కుటుంబం అంతా బాగుండాలని అందరం కలిసి ఏక మనసు కలిగి కష్టపడుతున్నా అప్పులు తీరకపోగా ఎక్కువైపోతున్నాయి. ఒక సమస్య తీరిందండి, మరొక సమస్య ఎదురు చూస్తుంది. రేపు చూడాలంటేనే భయంగా ఉంది, ఎప్పుడు ఏం జరిగిద్దో, ఏ వార్త వినాల్సి వచ్చిద్దో అని అంత అభద్రత భావంలోకి వెళ్ళిపోయాం. మేము తెలిసి ఏది చేయలా, తెలిసి మేము న్యాయమైన ఆశే కదా, మా జీవితం, మా కుటుంబం, నా ప్రజలు బాగుండాలనే కదా. కానీ ఎందుకు జరుగుతుంది అంటే కారణం ఏంటో తెలుసండి, దుష్టుడు. మోషే జీవితంలో తాను దేవుని చిత్తం కొరకు కనిపెట్టకుండా, ప్రభువా నీ చిత్తం ఏంటి, నాకున్న ఆశ మంచిదే, నా ప్రజలు బాగుండాలి, నేను బాగుండాలి, నా ప్రజలు బాగుండాలి, అయితే నువ్వేం చేయమంటావు, నీ చిత్తం ఏంటి, నీ మార్గంలో నా జీవితాన్ని పెడుతున్నానయ్యా, నీ చిత్తానుసారంగా నడిపించు. ఈ ఆశ ఉంది, నా ప్రజలు బాగుండాలి అనే ఆశ ఉంది. దీంట్లో నీ చిత్తం ఏంటి అని అడుగుంటే బాగుండేది. కానీ తనకు జ్ఞానం ఉందని, అన్ని విద్యలు వచ్చిన వాడని, మాటల ప్రావీణ్యం గలవాడని, తన జనాల్ని నేనే విడిపించాలని తొందరపడి నిర్ణయం తీసుకోవటం వల్ల జీవితం తల్లకిందులైపోయి తన ఏమన్నా సుఖంగా ఉన్నాడు, తన బాధలు, ఇతరుల కోసం ఆలోచించినందుకు తన జీవితం కష్టాలు పాలైపోయింది. ఈరోజు ప్రియులారా, ఏ విషయంలో అయినా నా జీవితం న్యాయంగానే వెళ్ళా, నాకు తెలిసి ఏం చేయలేదు, నా బిడ్డల కోసం, కుటుంబం కొరకు ఒకవేళ తెలిసినా జాగ్రత్త పడి ఎలాగోలా కుటుంబం నెట్టుకొని వెళ్ళాలి. న్యాయమైన ఆశే, పక్కనోడిది నాకు అవసరంలా, నా కుటుంబం, నా చేతి పని, నా పరిస్థితులు బాగుండాలి, నా జనము, నా వారు, నా బిడ్డలు, నా కుటుంబం పచ్చగా ఉండాలి అని ఎంత ప్రయాసపడినా ఏదో ఒక సమస్య, ఇబ్బంది వచ్చి పడుతుంది అని ఈరోజు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా శుభవార్త ఏంటంటే దేవుడు నిన్ను దర్శించడానికే తీసుకొచ్చాడు. చెప్పండి, దేవుని స్తోత్రం. హల్లెలూయా.